హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కామన్ మ్యాన్ ఇన్ మార్కెట్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మార్కెట్ మూమెంట్ చూస్తే మై గాడ్, నిన్న ఎగ్జిట్ పోల్స్ రావటం వల్ల, అంటే నిన్న 3 జూన్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్కి ఎఫెక్ట్ అయిన మార్కెట్ నిన్న గ్యాప్ అప్ అవుతూ కొంత పైకి వెళ్ళి స్లైడ్ డౌన్ అయ్యి ఓవరాల్గా 700 to 800 పాయింట్స్ ప్రాఫిట్తో క్లోజ్ అయిన మార్కెట్ ఈరోజు రిజల్ట్ స్టార్ట్ అవటం క్లోజ్గా నియర్ టు అదే పాయింట్ దగ్గర ఓపెన్ అయిన మార్కెట్ ఎప్పుడైతే బీజేపీ సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేయదో విత్ సపోర్ట్ ఆఫ్ ఎన్డీఏ మిగతా రిమైనింగ్ పార్టీలు యొక్క అలయన్స్తోనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని తెలిసిందో ఏమన్నా ఫాలో అయిందా? ఒకసారి సడన్గా దగ్గర నియర్లీ 2000 పాయింట్లు ఫాల్ వచ్చింది. మై గాడ్, నేను వచ్చి నియర్లీ 2 years అవుతుంది మార్కెట్లోకి. ఇంతవరకు ఇలాంటి ఫాల్ అయితే నేను చూడలేదు. సడన్గా 1 dayలో 2000 పాయింట్స్ డ్రాప్ అవటం అంటే ఓ మై గాడ్, సాలిడ్. అసలు ఆ క్యాండిల్ చూస్తేనే ముందు రెడ్ క్యాండిల్, ఇంత పెద్ద క్యాండిల్ విధంగా విక్ ఉండబెట్టి సరిపోయింది. అంటే కొంత ఇంత ఫాల్ అయినా మళ్ళీ ఫర్దర్గా ఎండ్ ఆఫ్ ది డేకి కొంచెం రికవరీ అయితే అయింది. లేకపోతే కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెడ్ క్యాండిల్ ఉంటే మై గాడ్, అది చూడటానికి చాలా, అసలు ఇక్కడ చూసామా కొన్ని నెలల నుంచి ఆల్మోస్ట్ ఒక ఏరియాలో ఒక జోన్లో కన్సాలిడేషన్ అయిన మార్కెట్ అప్ సైడ్ ట్రెండ్ అయ్యి ఒక జోన్ ఏర్పాటు చేసి దాన్ని బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ అప్ సైడ్ వెళ్తుంది అన్న భ్రమని కల్పించిన మార్కెట్ సడన్గా ఆల్మోస్ట్ నియర్లీ మన 200-day మూవింగ్ యావరేజ్ టచ్ చేసే వరకు వచ్చింది. కాకపోతే టచ్ చేయలేదు, సో మళ్ళీ రికవర్ అయింది. కానీ నెక్స్ట్ అయితే మార్కెట్ ఈ ఫాల్ కంటిన్యూ అవుద్ది అనిపిస్తుంది. ఒకసారి ఈరోజు విక్స్ని చూస్తే, ఇండియా విక్స్ని చూస్తే ఒకసారి ఇండియా విక్స్ని చూద్దాం. ఇండియా విక్స్ చూస్తే ఈరోజు ఒక్కసారి 30% కూడా క్రాస్ అయిపోయింది. 30% అంటున్నాను, 30 కూడా క్రాస్ అయ్యి 31 పాయింట్ వచ్చింది. నియర్లీ 40-50% విక్స్ అప్, 31.71. అసలు ఇంతలా విక్స్ 1 dayలో పెరగడం అంటే మై గాడ్, అలాంటి మార్కెట్ని హ్యాండిల్ చేయాలంటే ప్రాపర్ హెడ్జింగ్ కానీ లేకపోతే ఏం చేయలేదు. ప్రాపర్ వితౌట్ హెడ్జింగ్ లేకపోతే చాలా కష్టం. సో మార్కెట్ యొక్క మూమెంట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి లోకి నియర్లీ ఒక 2000 పాయింట్లు, 2000 పాయింట్స్ డ్రాప్ అయిపోయాయి. సో మనం ఎలక్షన్స్ కోసమే ఈ వీక్లీ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసాం. యాక్చువల్లీ మే సిరీస్ని ఒక 6500కి క్లోజ్ చేసుకొని లాస్ట్ వీక్ మే సిరీస్లోనే ఇది ఎర్లీగా క్లోజ్ చేసుకున్నాం. యాక్చువల్లీ మనం మే సిరీస్లో ఎర్లీగా క్లోజ్ చేసుకొని ఎక్స్పైరీ వరకు ఉండకుండా ఎమ్మటే మనం స్టార్ట్ చేసింది ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ కోసం ఒక వీక్లీ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు స్క్వేర్ ఆఫ్ అయితే చేసేసాం కంప్లీట్గా. సో ఒకసారి మనం పే ఆఫ్ చార్ట్ చూసుకుంటే ఈరోజు పే ఆఫ్ చార్ట్ అన్నీ క్లోజ్ చేయడం వల్ల ఈరోజు ఇప్పుడు పే ఆఫ్ చార్ట్ చూపించట్లేదు. ఒకసారి నియర్లీ మన ప్రాఫిట్ అయితే 3,40,000 దాకా వచ్చింది. మన ప్రాఫిట్ 3,42,000 వచ్చింది. సో కొంత అడ్జస్ట్మెంట్ విష్ణు దీంట్లో ఈరోజు బై చేసాం మనం. ఒక నెక్స్ట్ కొంచెం ఫాలో అయినట్టు అనిపించింది. సో ఫస్ట్ ఈరోజు ఇంత విక్స్ పెరగడం వల్ల కొంత మార్జిన్ షార్ట్ మార్జిన్ పడ్డది. దాంతో ఏం చేసామంటే కొంచెం నేనైతే కొన్ని షేర్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను, వాటిని సెల్ చేయడం జరిగింది. సెల్ చేసి మార్జిన్ కవర్ చేద్దాం అనుకున్నాను కానీ దాంతో కూడా కుదరలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 1.5 lakh దాకా యాడ్ చేయాల్సి వచ్చింది అంతా విక్స్ పెరగడం వల్ల. సో ఫైనల్గా ఇంకా అది పొజిషన్ హోల్డ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది.
సో మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. సో 3 lakhs ప్రాఫిట్ అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మ్యాక్సిమం ఒక 1 lakh వరకు వస్తుందేమో అనుకున్నాను. ఎక్స్పెక్టెడ్ 1 lakh. సో 1 lakh వస్తే రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నియర్లీ 3.4 lakhs 3.42 lakhs అయితే వచ్చాయి. గుడ్ అనిపించింది. సో అలానే ఇది ఎండ్ ఆఫ్ ది డే వరకు హోల్డ్ చేస్తే ఒక 1 lakh ప్రాఫిట్ తగ్గుతుందేమో. మనం ఎర్లీగా క్లోజ్ చేసుకోబట్టి ఓకే, మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఒకసారి మన ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే ఈ F&Oలో మనకి లాస్ట్ మే వరకు మనకు 6,500 ఉండేది ప్రాఫిట్. ఒకసారి లాస్ట్ మన ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే మే సిరీస్కి మనం 6,500 దాకా ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాం. సో కానీ ప్రజెంట్ 71,000 లాస్ చూపిస్తుందంటే డ్యూ టు సమ్ అడ్జస్ట్మెంట్ వల్ల ఈ లాస్ వచ్చింది. సో మన ప్రాఫిట్లోంచి ఇప్పుడు ఏదైతే మనకి 3,42,000 ప్రాఫిట్ వచ్చిందో దాంట్లోంచి ఈ లాస్ తీసేసినా కూడా నియర్లీ ఒక 80,000 తీసేసినా కూడా మనం నియర్లీ ఈ స్ట్రాటజీ ఎలక్షన్ కోసం ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీ మనకి 2,60,000 దాకా ప్రాఫిట్ అయితే ఇచ్చింది. సో ఛార్జెస్ ఈ ఫైనల్ ఎంత అనేది రేపటి ఈరోజు ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఛార్జెస్ ఎంత అయ్యాయి ఏంటి అనేది. ఫైనల్ ప్రాఫిట్ అనేది రేపు మార్నింగ్ వరకు వచ్చేస్తుంది. సో ఇంకా కాంట్రాక్ట్ నోటు రాదు కాబట్టి ఇప్పుడే ఈవినింగ్ అవుతుంది కాబట్టి రేపు రాగానే రేపటి ఒక వీడియోగా వచ్చేస్తాను ఫ్రెండ్. ఇంకొకటి టిల్ ఎండ్ ఆఫ్ మే వరకు 6,500 అనుకున్నాం. అప్పటి వరకు ఆయన ఛార్జెస్. నెక్స్ట్ ఈ రిజల్ట్ కోసం ఎలక్షన్ రిజల్ట్ కోసం ఏ స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేసాం దాంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత ఛార్జెస్ అయ్యాయి, ఓవరాల్ ప్రాఫిట్లో ఉన్నాం, మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఈ వీడియోని రేపటికి కంటిన్యూ చేస్తాను. రేపు ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను ఇప్పటివరకు అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.